మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష హోదా అని సాకులు వెతుకుతూ జగన్ అసెంబ్లీకి రాకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 5 నెలల అభివృద్ధి చూసి సిగ్గుతో అసెంబ్లీకి రావటం లేదని ఆదిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంక్షేమానికే కాకుండా అభివృద్ధికి, సంపద సృష్టికి కూడా కూటమి సర్కార్ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఈ 5 సంవత్సరాల అరాచక పరిపాలన, విధ్వంసకరమైన పరిపాలన, ఆర్థిక పరంగా వాళ్ళు చేసిన తప్పిదాలు ఇవన్నీ అవగాహన చేసుకోవడానికి 5 సంవత్సరాల వారు చేసిన తప్పులన్నిటిని అవగాహన చేసుకోవడానికి 5 నెలలు పట్టింది. 5 నెలలు పట్టిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టున్నాం. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఒక సాకు, మైక్ ఇవ్వలేదని మరొక సాకు, అనేకమైన సాకులు చూపించి అసెంబ్లీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన యొక్క 10 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. సరే, నీకు ఆ హోదాయే కావాలి, హోదా ద్వారానే నీకు మైక్ వస్తుంది అనుకున్నప్పుడు ఏ అయ్యన్ పాత్రుడు గారిని అడగచ్చు, లేకపోతే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా రఘురామరాజు గారిని అడగచ్చు. ఆయన ఇద్దరు ఎవరినైనా అడగచ్చు. అంటే దేవుడు రాసిన స్క్రిప్ట్ అని పదే చెప్తా ఉన్నాం. మా స్పీకర్ గారి యొక్క చమత్కారం కూడా పెరిగిపోతా ఉంది. 11వ నెల 11వ తారీఖు కరెక్ట్గా బడ్జెట్ పయ్యావుల్ కేశవ్ గారు ముగించే సమయానికి 11 గంటల 11 నిమిషాలు అందరి చమత్కారం కూడా కలిసిపోతా ఉంది, పెరిగిపోతా ఉంది. ఈ 11 మంది మాత్రం రాలేదు. 5